నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఈ రోజు రాష్ట్ర మంత్రి మండలి సమావేశం. పలు అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులను ఆమోదించనున్న ప్రభుత్వం. ప్రశ్న పత్రాల మాల్ ప్రాక్టీస్ మాఫియాను ఖచ్చితంగా అణచివేస్తామన్న వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల. లీకేజ్ అంశంపై హైకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడి. సత్యనారాయణపురంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు. అమ్మవారి దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే విష్ణు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 14వ తేదీన రాజ్భవన్ ని ముట్టడించనున్న విద్యార్థి సంఘాలు. కొన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ను రీకాల్ చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే మంత్రివర్గ పునః వ్యవస్థీకరణ తర్వాత రాష్ట్ర కేబినెట్ ఈ రోజు తొలిసారి సమావేశం కానుంది. సీఎం జగన్ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరగనుంది. దేవాదాయ శాఖలో 2 లక్షల ఎకరాల ఆక్రమణకు సంబంధించిన అంశంపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దిశ చట్టంపై సవరణలకు సంబంధించిన అంశాలను సమీక్షించి కేంద్రానికి పంపుతారని సమాచారం. అమ్మఒడి పథకం, గడప గడపకు మన ప్రభుత్వం పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సంబంధించి సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రశ్న పత్రాల మాల్ ప్రాక్టీస్ మాఫియాను ఖచ్చితంగా అణచివేస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల వెల్లడించారు. దీనిపై ఏం చేయాలనే విషయమై ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. నారాయణ సంస్థలో లీకేజీ, వెనువెంటనే బెయిల్ మంజూరు, అన్ని వ్యవహారాలపై తప్పకుండా హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గదని తేల్చి చెప్పారు. బుధవారం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో ఆయన మాట్లాడారు. అర్ధరాత్రి మెజిస్ట్రేట్ ఇంటి వద్ద వాదనలు ఏమిటి, తెల్లవారుజాముకల్లా బెయిల్ ఏంటి, దీనిపై అంతా అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు. ఇంతకుముందు నేను ఈరోజు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు, నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ గారి అరెస్ట్ గురించి మాట్లాడినప్పుడు ఆయనకు బెయిల్ ఏ కారణం మీద ఇచ్చారనే దాని మీద ఆయన న్యాయవాదులు కోర్టులో ఆర్గ్యూ చేస్తూ ఆయన విద్యాసంస్థలు, నారాయణ విద్యాసంస్థలతో ఆయనకు సంబంధం లేదని 2014లోనే ఆయన రాజీనామా చేశారని, అలాంటి వ్యక్తిని దీనికి లింక్ చేయడం అనేది కరెక్ట్ కాదనడము, సదరు మెజిస్ట్రేట్ దాంతో ఏకీభవించి ఆ కారణం చూపించి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఆ విషయం చెప్పాను. మరి అప్పుడు నేను రైజ్ చేసిన పాయింట్ ఒకటి, కన్ఫెషన్ స్టేట్మెంట్లో నేర అంగీకార నమోదు చేసే ఆ పత్రంలో ఎవరైతే ఒక డీన్, ఆ నారాయణ ఇన్స్టిట్యూషన్స్ డీన్ కానీ దాని వైస్ ప్రిన్సిపాల్ కానీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారము మార్కులు ఎక్కువ తెచ్చుకోవడం కోసం కొన్ని పేపర్లలో కొన్ని పరీక్షల పత్రాలకు సంబంధించిన లీక్ చేసి స్టూడెంట్స్ ఎక్కువ అట్రాక్ట్ చేయడానికి, పర్సంటేజ్ ఆఫ్ ఉత్తీర్ణత పెంచడానికి మేము అట్లా చేసేవాళ్ళము. ఇది నారాయణ గారు స్వయంగా ఆయన వర్చువల్ కాన్ఫరెన్స్ల ద్వారా, రెగ్యులర్ మీట్స్ ద్వారా కూడా చెప్పేవాళ్ళు అన్నది వాళ్ళ కన్ఫెషన్లో ఉంది. ఆ బేసిస్ మీద నారాయణను అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు. సత్యనారాయణపురం నిత్య సంఘం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని 33వ డివిజన్ సత్యనారాయణపురం ప్రాంతంలో సత్యనారాయణపురం వాణిజ్య సంఘం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బుధవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు హాజరై అమ్మవారికి పూజా కార్యక్రమం నిర్వహించి భక్తులకు పులిహోర, మజ్జిగ పంపిణీ చేశారు. అమ్మవారి జయంతి కార్యక్రమం సత్యనారాయణపురంలో కృష్ణ పని వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు చేయడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ మూర్తి, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, నాతోటి మిత్రులు అందరూ కూడా రాము గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆవిడ పేరు మీద ఈరోజు ప్రసాదాలని భక్తులకు అందించడం జరిగింది. కాబట్టి అమ్మవారి ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండాలి, ఎప్పుడు కూడా వారు మంచి జరగాలి అని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.
నేను స్థానికంగా 33 డివిజన్లో ఉంటున్నాను. ఇవాళ వాసవి అమ్మవారి జయంతి పురస్కరించుకొని మా కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో, మా సెంట్రల్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం, పులిహార పంపిణీ, మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ వాసవి అమ్మవారి, కన్యకా పరమేశ్వరి అమ్మవారి వైశాఖ చేయాలని, ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేయాలని చేస్తున్నాం. సోదరులు ఫణి, అలాగే శాంత, కృష్ణ, అలాగే ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా కలిసి అమ్మవారి జయంతి కార్యక్రమాన్ని రాయనగిరి షాప్ సెంటర్లో చేయడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులతో డివిజన్లో ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వాసవి. హనుమాన్పేట దాసరి భవనంలో ఏఐవైఎఫ్ కార్యాలయంలో వామపక్షాల యువజన సంఘాల నేతలు సమావేశం నిర్వహించారు. నగరంలోని హనుమాన్పేట దాసరి భవనంలో ఏఐవైఎఫ్ కార్యాలయంలో వామపక్షాల యువజన సంఘాల నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు, డివైఎఫ్ఐ ఉపాధ్యక్షులు సోమేశ్వరరావు మాట్లాడుతూ రాయలసీమ, ఆంధ్ర విశ్వవిద్యాలయాలకు చెందిన ఉపకులపతుల కారణంగా యూనివర్సిటీలు చాలా అధ్వానంగా తయారు చేశారని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని వారిని రీకాల్ చేయాలని యువజన సమాఖ్య నాయకులు డిమాండ్ చేశారు. నిరంకుశ వైఖరి మరి వీసీల్ది నడుస్తూ ఉంది. దాంట్లో ప్రధానంగా రాయలసీమ యూనివర్సిటీకి సంబంధించి వీసీ ఆనందరావు మరి వీసీగా ఎలక్ట్ అయినప్పటి నుంచి పూర్తిగా విద్యార్థి వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ ఉన్నాడు. మరి 2021కి సంబంధించినటువంటి బీటెక్ విద్యార్థులు, పీజీ విద్యార్థులకు సంబంధించి అటెండెన్స్ షార్టేజ్ ఉందని చెప్పేసి 155 మంది విద్యార్థులని డీటైన్ చేయడం జరిగింది. మరి రాయలసీమ యూనివర్సిటీలో పేద విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాల నుంచి డిగ్రీ యూనివర్సిటీలో చదివే విద్యార్థులంతా కూడా పేద మధ్యతరగతి విద్యార్థులు. కరోనా నేపథ్యంలో విద్యా సమస్యలు సరిగా వాళ్ళు రాలేనటువంటి సందర్భంలో ఈరోజు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి రాయలసీమ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు అనేక ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కారం చేయాల్సినటువంటి వీసీఏ విద్యార్థులకు వ్యతిరేక విధానాలు తీసుకొచ్చి విద్యార్థులను సస్పెండ్ చేయడం, వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేయడం అనేది ఇది చాలా సిగ్గుచేటు. యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా విద్యార్థులు అక్కడ సహకరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రకంగా వీసీ పనిగొట్టుకొని ఈరోజు విద్యార్థుల మీద కక్షపూరితంగా వాళ్ళని సస్పెండ్ చేసి ఈరోజు పరీక్షలకు కూడా అనుమతించకపోవడం అనేది చాలా దౌర్భాగ్యం. దీని మీద విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాలి. అదేవిధంగా గవర్నర్ గారు కూడా తక్షణమే స్పందించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఏ విద్యార్థులను పరీక్షలకు అనుమతించకుండా ఇబ్బందులు పెడుతున్నటువంటి వీసీని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి సంస్కారంతో విద్యాబోధన చేస్తున్న విద్యాభారతి సేవలు అభినందనీయమని 33వ డివిజన్ కార్పొరేటర్ శరవణమూర్తి అన్నారు. స్థానిక సత్యనారాయణపురం శ్రీ విజ్ఞాన విహార పాఠశాలలో బుధవారం విద్యాభారతి ఆధ్వర్యాన రాష్ట్ర స్థాయి ఆచార్య ప్రశిక్షణ వర్గాలు శిక్షణ శిబిరం ప్రారంభమైంది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య వ్యాపారంగా మారిన నేటి తరుణంలో సామాజిక బాధ్యతగా విలువలు, కళలు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా విద్యాబోధన చేయడం అభినందనీయమన్నారు. తక్కిన విద్యా సంస్థలు విద్యాభారతిని స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలంటూ సూచించారు. నా పేరు డాక్టర్ కొమరగిరి వెంకటానందం. ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విద్యాభారతికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో విద్యాభారతి ద్వారా నిర్వహించబడుతున్న అనేక పాఠశాలల్లో పనిచేస్తున్న ఆచార్యులు ఎవరినైతే ఈ సంవత్సరం కొత్తగా రిక్రూట్ చేశామో, నియుక్తి చేశామో వాళ్ళందరికీ కూడా ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఆచార్య ప్రశిక్షణ వర్గ అని పిలుస్తూ ఉంటాము. ఆ పేరుతో 20 రోజుల పాటు వారందరికీ కూడా అనేక విషయాల్లో వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. క్లాసుల్లో చెప్పే పాఠాలతో పాటుగా విద్యాభారతి ప్రత్యేకత ఏదైతే ఉందో ఆధారభూత విషయాలని చెప్పేసి ఒక 5-6 విషయాలు ప్రత్యేకంగా వారికి యోగా, సంస్కృతము, సంగీతము ఇట్లాంటివి విద్యతో పాటు ఏవైతే జోడించి చెప్పాలని ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 చెప్తోందో వాటన్నిటినీ కూడా ఇక్కడ ఈరోజు శిక్షణకు వచ్చిన ఆచార్యులందరికీ కూడా నేర్పడం జరుగుతుంది. ఈ 20 రోజుల శిక్షణ తర్వాత వారంతా కూడా వారి వారి పాఠశాలలో జాతీయ విద్యా విధానం ఆశించిన పద్ధతిలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠాలు బోధించాలనేది సంకల్పము. ఆ సంకల్పంతో ఈ వర్గాలు నిర్వహించుకోవడం జరుగుతుంది.
రైతాంగం వైసీపీ ప్రభుత్వ పాలనలో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వైకాపా పాలనలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అవస్థలు పడుతూ ఉండగా మరొక వైపు ప్రకృతి వైపరీత్యాలతో అప్పుల ఊబిలో కూరుకుపోయారన్నారు. బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు అన్నదాతలకు అండగా నిలిచేందుకు రైతు కోసం టీడీపీ పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రైతులు అప్పులు, పండించిన పంటకు సరైన ధర లభించక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, నిత్యం 2-3 రైతులు మరణాలకు పాల్పడుతున్న పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వెలిబుచ్చారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో బీజేపీ బృందం రాజ్భవన్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, శాంతి భద్రతల పర్యవేక్షణలో ప్రభుత్వ వైఫల్యంపై గవర్నర్కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలు, సంస్కృతిపై జరుగుతున్న దాడులను గవర్నర్కు వివరించారు. హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గవర్నర్ను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ బృందం కలిసింది. దాడులు జరగడం, భారతీయ జనతా పార్టీ తరఫున రిప్రజెంట్ చేసిన తర్వాత కూడా ఎక్కడ ఒక్క చోట కూడా పోలీస్ యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భం ఇంతవరకు అయితే జరగల. దగ్గరగా 200 దేవాలయాలు కూల్చబడినాయి. మత మార్పిళ్ళు విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య హిందూస్ మీద అయితే ఫిజికల్గా నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ముస్లిమ్స్ అటాక్ చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. వాటిలో నుండి ఒక 7 ఇన్సిడెంట్స్ గవర్నర్ గారి దృష్టికి తీసలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నాయి. దీనికి ఉదాహరణ, మొన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ మమ్మల్ని గోరంట్లకి పంపించడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు వారు, మేము అక్కడ వెళ్ళి తేజస్విని కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఒక బోయ కుటుంబానికి సంబంధించినటువంటి చాలా పేద కుటుంబం, వాల్మీకి కుటుంబం. వారి తల్లిదండ్రులు మా అమ్మాయిని సాహిద్ అనే వ్యక్తి రేప్ చేసి మర్డర్ చేశారని చెప్పి చెప్తుంటే, పోలీస్ అధికారులు మాత్రం పోస్ట్ మార్టం రిపోర్ట్ రాక మునిపే అక్కడ ఉంటే స్థానిక డిఎస్పీ ఇది అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పి చెప్పడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడ స్థానికంగా ఉండేటువంటి వైసీపీ నాయకులు ఒత్తిడి కారణంగానే పోలీసులు ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు. భారతీయ జనతా పార్టీ నుంచి ఒత్తిడి వచ్చిన తర్వాత దాన్ని తిరిగి మళ్ళా రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందా, నియంత పాలన ఉందా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రశ్నించారు. రాష్ట్రంలో ధరల, ప్రజలపై పన్నుల భారం వంటి అంశాలపై ఈ నెల 15వ తేదీన వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఎద్దేవా చేశారు. ప్రజా ఉద్యమాలను పోలీసుల చేత అణిచివేసే ధోరణి సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు రాజ్యాంగాన్ని జగన్ సర్కార్ అమలు చేస్తోందని ఆరోపించారు. పంపు సెట్లకు నీటి మీటర్లు బిగిస్తే రైతాంగం పక్షాన ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు అక్కినేని వనజ, సత్యనారాయణ పాల్గొన్నారు. రాష్ట్రాల్లో కానీ లేదా కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు, ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరిగేటప్పుడు సహజంగా ప్రజా సంఘాలు, అదేవిధంగా రాజకీయ పార్టీలు, ప్రత్యేకించి ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఆయా సమస్యలపైన ధర్నాలు చేయడము, ర్యాలీలు చేయడము, అదేవిధంగా అర్జీలు ఇవ్వడం అనేది ఆనవాయితీ. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈయన అర్జీలు తీసుకోడు, ఎవరిని రానివ్వడు, ఓకే. రెండోది, నీవు ర్యాలీలకు అనుమతించవు, ధర్నాలకు అనుమతించవు. పైగా కమిషనర్ గారి దగ్గరికి పర్మిషన్ పోతే ఆయన ఏమంటున్నాడంటే అసెంబ్లీ ఉంది కాబట్టి మీకు పర్మిషన్ ఇవ్వడం లేదు అంటాడు. అసలు దాని పేరులోనే చలో అసెంబ్లీ అని ఉంది. అసెంబ్లీ లేకపోతే చలో అసెంబ్లీ ఎట్లా పెట్టుకుంటావు? చలో అసెంబ్లీ అని చెప్పి మేము అసెంబ్లీ సమావేశాలప్పుడు సమస్యల పరిష్కారం కోసం వస్తే నువ్వు ఎవరికి అనుమతించవు, పైగా అసెంబ్లీ ఉంది కాబట్టి ఇవ్వను అంటావు.
మరి భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రంలోనైనా అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఈ రకంగా నిషేధం ఉందా? నంబర్ 1. అదేవిధంగా మన అసెంబ్లీ కంటే రాష్ట్రం కంటే కేంద్రం గొప్పది, పార్లమెంట్ గొప్పది. మరి పార్లమెంట్ సమావేశాలు జరిగేటప్పుడు పార్లమెంటుకి సమీపంలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసుకోవడానికి అనుమతిస్తున్నారా లేదా? దేశవ్యాప్తంగా అనేక ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ఏ మాత్రం అవసరం లేదని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. స్థానిక 40వ డివిజన్లో 121వ సచివాలయ పరిధిలో మొదటి రోజు గడప గడపకు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొని భవానీ హాస్పిటల్ రోడ్డు తదితర ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశానుసారం ఈ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ప్రారంభించామన్నారు. ఈ ప్రాంతాల్లో ఇళ్ల పట్టాల రెగ్యులేషన్ సమస్య ఉందని ఆ సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. జగన్ పాలనలో అందరికీ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయన్నారు. 40 డివిజన్లోని 121 సచివాలయ పరిధిలో పర్యటించడం జరుగుతుంది. గడప గడపకి కూడా వెళ్ళి ఆల్రెడీ ఇప్పటికే వాలంటీర్లు, సెక్రటరీస్ అందరూ కూడా ప్రతి గడపకి కూడా ఎప్పటికప్పుడు వెళ్ళి వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలు కూడా అందించే విధంగా ఆల్రెడీ ఇప్పటికే పని జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క గడపకి వెళ్ళాలి, ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రతి గడప టచ్ చేయాలని చెప్పని ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా సుమారుగా దాదాపు ఉదయం నుంచి 7 గంటల నుంచే ఈ కార్యక్రమం చేపట్టాము. ప్రజలందరూ కూడా చక్కగా జగనన్న సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారా, సచివాలయాల ద్వారా బాగా జరుగుతున్నాయని చెప్తున్నారు. చాలామందికి అన్నీ కూడా పెన్షన్లు వస్తున్నాయి, చేయూత వస్తున్నాయి, వాహన మిత్ర వస్తుంది. అదేవిధంగా కోవిడ్లో చనిపోయిన వాళ్ళకి డబ్బులు రావడం కానివ్వండి. అదేవిధంగా ఈ ప్రాంతం అందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయింపు అమరావతిలో ఇవ్వడం జరిగింది. వాటిని తెలుగుదేశం గడపకి వైఎస్ఆర్ ప్రోగ్రాం అన్నది ప్రారంభించడం జరిగింది. ఇక్కడికి మన మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారితో, ఎమ్మెల్సీ గారు రాహుల్లా గారు, ఇంకా ఈ వార్డు కార్పొరేటర్ 40వ డివిజన్ కార్పొరేటర్ ఆంజనేయ రెడ్డి గారు, చైతన్య రెడ్డి, ఇఫాన్, నరేంద్ర, గుడివాడ నరేంద్ర, ఇంకా పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది, ఇంకా ఆఫీసర్స్ అందరం కలిసి ఈరోజు గడప గడపకి వెళ్ళటం జరిగింది. ఇక్కడ సంక్షేమ పథకాలు చక్కగా అందుతున్నాయి. మా సచివాలయ సిబ్బంది చాలా చక్కగా మాకు అందుబాటులో ఉంటున్నారని ప్రతి గడపకే వెళ్తే వాళ్ళు స్పందించే విధానం చాలా బాగుంది. ఇక రెండోది ఏంటంటే మనకి హైవే రోడ్డు రేజ్ అవ్వడం వల్ల ఇదైతే కొంచెం లో లెవెల్లో ఉంది ఈ ప్రాంతం అంతా. దీన్ని విఎంసీ కమిషన్ గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రారంభం జరిగిందండి. ఇక్కడ మనం వెళ్తున్న ప్రతి ఇంటికి నవ్వుతూ జగనన్న పార్టీ వచ్చింది, మా జగనన్న వచ్చారు, మా జగన్ మామయ్య వచ్చారు అని ఎంత నవ్వుతూ చిరునవ్వుతో పలకరిస్తూ మాకు అన్ని పథకాలు వస్తున్నాయండి. ఈ ప్రభుత్వం చాలా మంచి పనులు చేస్తుందని మమ్మల్ని ఆ గౌరవం చూస్తుంటే ఎంత బాగా ఏంటంటే మా ప్రభుత్వం నడుస్తుందో మాకు అర్థమవుతుంది. అవ్వాతాతలు చూస్తే 1వ తారీఖు చూస్తే మా ఇంటికి పొద్దున్న 5 గంటలు తీసుకొచ్చి పింఛన్ ఇస్తున్నారు. గత ప్రభుత్వం చూస్తే 15వ తారీఖు 20వ తారీఖు వెళ్ళి ఆఫీసుల చుట్టూ తిరిగినా మన పింఛన్ ఇచ్చేవాళ్ళు కాదండి. ఏంటంటే ఇప్పుడు జగనన్న నిండు నూరులతో బాగుండాలని వాళ్ళు ప్రార్థన చేస్తూ దువా చేస్తున్నారండి. మాకు ఇంత మంచి కార్యక్రమం జగనన్న పెట్టినందుకు మేము ముందుగా జగనన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. దేనికంటే ఇన్ని నగరంలోని కొరియర్ సంస్థలకు పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. విజయవాడలో డ్రగ్స్ ప్యాకెట్ కొరియర్ ఘటనకు సంబంధించిన వివరాలు డీసీపీ మేరీ ప్రశాంతి మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవలే ఆస్ట్రేలియాకు డ్రగ్స్ను కొరియర్ చేసిన నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. చెన్నై నుంచి కొరియర్ చేస్తే తెలిసిపోతుందనే ఉద్దేశంతో నిందితులు విజయవాడ నుంచి డ్రగ్స్ను కొరియర్ చేసేందుకు ప్రయత్నించారని డీసీపీ వెల్లడించారు. చెన్నైకి చెందిన అరుణాచలం అనే వ్యక్తి విజయవాడ నుంచి డ్రగ్స్ను కొరియర్ చేశాడని, అతన్ని చెన్నైలో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. చెన్నైలో బర్మా బజార్లో పనిచేసే అరుణాచలాన్ని 45 లక్షల విలువైన స్మగుల్డ్స్ గూడ్స్లో తీసుకువెళ్తూ ఉండగా 4 బృందాలుగా ఏర్పడి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. గోపిసాయి అనే వ్యక్తి ఆధార్ను ఫోర్జరీ చేసి అరుణాచలం వాడుకున్నాడని తెలిపారు. ఏప్రిల్ 30న విజయవాడలోని ఒక కొరియర్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న ఒక గుత్తుల తేజ అన్న యువకుడిని బెంగళూరు కస్టమ్స్ ఆఫీసర్స్ అరెస్ట్ చేయడం జరిగింది. ఒక నిషేధిత డ్రగ్ ఎఫిడ్రిన్ అనే డ్రగ్ని విజయవాడ కొరియర్ ఆర్గనైజేషన్ ద్వారా ఆస్ట్రేలియాకు పంపే ప్రయత్నం చేసినందుకు దీని మీద విజయవాడ సిపి గారి ఆదేశాల మేరకు విజయవాడ కొరియర్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి
దీన్ని ఇంకా పూర్వాపరాలు విచారించడం కోసం టాస్క్ ఫోర్స్ యాజ్ వెల్ యాజ్ పటమట పోలీస్ కలిపి ఒక జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక ఆధార్ కార్డు యూజ్ చేయడం జరిగింది. ఆ ఆధార్ కార్డు ఎవరి పేరు మీద అయితే ఉందో ఆ యువకుడు విజయవాడకు వచ్చి అది తన ఆధార్ కార్డు, అందులో ఉన్న డీటెయిల్స్ పేరు అని, బట్ అది తన ఫోటో మార్ఫింగ్ జరిగిందని దానివల్ల యాక్షన్ తీసుకోమని విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు, విజయవాడ పోలీస్, పట్టమట పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఆ దర్యాప్తులో వచ్చిన లీడ్స్ మేరకు నిన్న ఉదయం చెన్నై ఎయిర్పోర్ట్ బయట ఒక నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ఆ రోజు విజయవాడకు వచ్చి విజయవాడ కొరియర్లో ఆ డ్రగ్ ప్యాకెట్ని ట్రాన్స్పోర్టేషన్కి ఇచ్చాడో అతని ఫోటో ఆధార్ కార్డులో ఉంది. ఆ ఫోటో ఎవరైతే ఉందో అతన్ని మనం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఈరోజు రాష్ట్ర మంత్రి మండలి సమావేశం. పలు అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులను ఆమోదించనున్న ప్రభుత్వం. ప్రశ్న పత్రాల మాల్ ప్రాక్టీస్ మాఫియాను ఖచ్చితంగా అణచివేస్తామన్న వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల. లీకేజ్ అంశంపై హైకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడి. సత్యనారాయణపురంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు. అమ్మవారి దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే విష్ణు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 14వ తేదీన రాజ్భవన్ని ముట్టడించనున్న విద్యార్థి సంఘాలు. కొన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు రీకాల్ చేయాలని డిమాండ్. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.